ఓకే, సో వెల్కమ్ టు అ న్యూ వీడియో. దీంట్లో మనం లాక్ వేరియబుల్ గురించి చూడబోతున్నాం. ఏంట్రా అవి లాక్ వేరియబుల్ అని మీరు డౌట్ వచ్చింది కాబట్టి మీరు క్లిక్ చేసి ఉంటారు. ఆఫ్ కోర్స్ ఎస్. సో వెల్కమ్ టు దిస్ వీడియో. దీంట్లో మనం బేసికల్గా ప్రీవియస్ వీడియోస్లో చూసిన మ్యూచువల్ ఎక్స్క్లూషన్, ప్రోగ్రెస్, అలాగే బౌండెడ్ వెయిట్, ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్, ఇవన్నీ కూడా క్రిటికల్ సెక్షన్కి సంబంధించినవి. క్రిటికల్ సెక్షన్ని ఎలా యాక్సెస్ చేయాలంటానికి ఎంట్రీ కోడ్, ఎగ్జిట్ కోడ్ అని 2 కోడ్స్ రాస్తాము. ఎంట్రీ కోడ్, ఎగ్జిట్ కోడ్స్లో కొన్ని వేరియబుల్స్ షేర్ అయ్యి అని చెప్పాను. ఓకే, అది ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. మీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. అఫ్ కోర్స్ నేను సజెస్ట్ చేయను, ఈ వీడియోకి పెద్ద సంబంధం లేదు కాబట్టి, బట్ స్టిల్ మీకు అదేమైనా తెలుసుకోవాలనిపిస్తే కనుక, ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. ఇబ్బంది ఏముంది, ఎంతసేపు అవి 10 నిమిషాలు 12 నిమిషాలు అంతే ఉంటాయి, ఎక్కువ టైం కూడా ఉండవు అవి. సో దీని మల్టీ ప్రాసెస్ సొల్యూషన్ అనమాట. అంటే మల్టిపుల్ ప్రాసెస్కి ఈ సొల్యూషన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, మల్టిపుల్ ప్రాసెస్కి వర్క్ అవుతుంది అనమాట. ఓన్లీ 2 ప్రాసెస్ కాదు, మల్టిపుల్ ప్రాసెస్ కూడా వర్క్ అవుతుంది. బేసికల్గా ఈ పర్టికులర్ లాక్ వేరియబుల్ సంబంధించిన సొల్యూషన్ ఏదైతే ఉందో, వీ హ్యావ్ టు క్రెడిట్ గాల్విన్ బుక్. గాల్విన్ అనేది మీరు ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన బుక్. ఇట్స్ అ వెరీ గుడ్ బుక్. నేను సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు నేను చదవలేదు దాన్ని. గేట్ అప్పుడు మాత్రం ఐ బాట్ దట్ బుక్ అండ్ గాన్ త్రూ ఇట్. సో గేట్కి నాకు చాలా బాగా హెల్ప్ చేసింది ఆపరేటింగ్ సిస్టమ్స్లో. సో డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ వాచ్ ద గాల్విన్ బుక్. సో ఇప్పుడు మీకు ఆ బుక్ కావాలనుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. గో అండ్ బై దేర్. ఐ సజెస్ట్. ఇఫ్ నాట్, మీకు తెలుసు ఎక్కడ ఉంటుంది. ఓకే, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి గ్రామాల్లో చాలా ఇలాంటి ఏదో గ్రామంలో మీకు దొరుకుతుంది. ఆ గ్రామాల్లోకి వెతకండి. ఇలాంటి గ్రామాల్లో మీకు ఈజీగా దొరికేస్తుంది ఫ్రీగానే. సో ఎనీహౌ, ఐ డోంట్ ఎంకరేజ్ దట్. గో అండ్ బై ఫ్రమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఓకే, పాజిటివ్ థింగ్స్ ఆన్ అ పాజిటివ్ నోట్. ఓకే, సో ఇప్పుడు మనం క్రిటికల్ సెక్షన్ ఆల్రెడీ చూసాం కదా. ఇదంతా కోడ్ అనమాట. ఇక్కడ డూ అని చెప్పి రాసాను చూసారా, ఇదంతా కోడ్. సంథింగ్ పైన ఏదో కోడ్ మనకు అనవసరం, ఈ కింద కూడా ఏదో కోడ్ ఉంటుంది మనకు అనవసరం. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ థింగే కావాలి. ఓకే, ఈ డూ అనేది ఏముండదు. పైన కోడ్ ఉంటుంది, కింద కోడ్ ఉంటుంది. మనకు కావాల్సింది మాత్రం ఇది ఒకటే. దీంట్లో మీరు ఇక్కడ ఒక్క స్టేట్మెంట్ రాశాను నేనంటే అది గాలిన్ బుక్లో రాశారు. ఏం రాశారంటే ఎక్వైర్ లాక్, అలాగే రిలీజ్ లాక్. ఇది సింపుల్. ఎక్వైర్ లాక్ అంటే ఏం లేదు, అంటే బాత్రూంలోకి వెళ్ళి గడిపెట్టడం. లాక్ అంటే అదే కదా. ఎక్వైర్ లాక్ అంటే ఏంటి? సారీ, దీంట్లో బాత్రూంలోకి వెళ్ళి గడిపెట్టడం, ఇక్కడ లాక్ ఓపెన్ చేసి బయట రావటం. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే రివైండ్ చేయండి. ఓకే, ఎనీహౌ, ఐమ్ జస్ట్ జోకింగ్. మీకు ఎక్వైర్ లాక్, రిలీజ్ లాక్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది ఈజీగా. అదంత పెద్ద మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని లేదు దాన్ని. సో ఎనీహౌ, లాక్ అనేది బేసికల్గా మనకి ఇదంతా యూజర్ మోడ్లో జరుగుతుంది. యూజర్ మోడ్లో అంటే వేరియబుల్స్ ద్వారా జరుగుతుంది. హార్డ్వేర్ మోడ్లో జరగదు. ఓకే, కెర్నల్ మోడ్లో జరగదు. యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. మంచిగా చాలామంది చూసారు ఆ వీడియోని. ఒకసారి మీరు కూడా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎనీహౌ, గుడ్. ఐ విల్ మెన్షన్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ ఫస్ట్ కామెంట్ ఆర్ ఐ కార్డ్స్ ఆర్ ఎండ్ కార్డ్స్. దాంట్లో మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇట్ విల్ బి వెరీ గుడ్ థింగ్. సో ఎనీహౌ, ఇట్ వర్క్స్ ఓన్లీ ఇన్ ద యూజర్ మోడ్. అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే వైల్ లూప్. ఇక్కడ ఏదైతే లూప్ రాశానో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. ఓకే, ఇది ఎంట్రీ కోడ్. ఈ వైల్ లూప్ లాక్ ఈక్వల్ టు 1 అనేది ఇది ఎగ్జిట్ కోడ్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనము 2 ప్రాసెస్లను కన్సిడర్ చేస్తున్నాం. 2 ప్రాసెస్లు P1 ఒకటి, P2 ఒకటి. ఓకే, సో ఫస్ట్ P1 అనేది మనకి ఇక్కడ ఈ ప్రియంప్ట్ అవ్వట్లేదు. ఓకే, ఎక్కడ ప్రియంప్ట్ అవ్వట్లేదు ఇది. సో P1 వచ్చింది. ఇనీషియల్గా లాక్ వాల్యూ ఏంటి అంటే 0 అని తీసుకుంటాం. ఓకే, ఇనీషియల్లీ లాక్ వాల్యూ ఈజ్ 0. సో ఇప్పుడు ఫస్ట్ P1 అనేది ఈ పర్టికులర్ ప్రాసెస్కి వచ్చింది. సో ఇప్పుడు లాక్ని ఎక్వైర్ చేయడం ఎలాగా అంటే ఈ లూప్ని రన్ చేయాలి. ఈ లూపే ఈ పర్టికులర్ లూప్, ఈ 2 ఒకటే. అర్థమవుతుంది కదా మీకు. సో ఆ 2 ఒకటే అనమాట. సో ఎనీహౌ, ఇక్కడ మీరు ఈ లూప్ని రన్ చేస్తున్నప్పుడు వై లాక్ ఈక్వల్ టు 1, ఇక్కడ చూసారా సెమికోలన్ ఉంది. అంటే ఏంటంటే ఇన్ఫైనైట్ లూప్. ఎందుకు ఇన్ఫైనైట్ లూప్? కోడింగ్ నేర్చుకోండి, మీకు అర్థమవుతుంది. ఇలా రాసిన ఒకటే, అలాగే బ్రాకెట్స్ రాసిన ఒకటే. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్ చెప్పాను నేను. ఇది వైల్ కాబట్టి వైల్ మనం కండిషన్ రాసి బ్రాకెట్స్ రాసిన ఒకటే, బ్రాకెట్స్ తీసేసిన ఒకటే. సో సిమిలర్గా అలాగే చెప్తుంది ఏంటంటే ఇట్స్ ఇన్ఫైనైట్ లూప్ అనమాట. ఓకే, ఈ ఇన్ఫైనైట్ లూప్లోకి మనం ఒకవేళ
లాక్ ఈక్వల్ టు 1 అయితే ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్తుంది. నేను చెప్తాను అది. ఓకే, ఈ రెండు, ఈ కేస్ 1 అనేది ఒక ఎన్విరాన్మెంట్, అంటే రెండు ప్రాసెస్లో ఒకే చోట జరుగుతాయి, బట్ ప్రియంప్ట్ అవ్వవు. ఓకే, సో ఇప్పుడు లాక్ ఏం చేస్తున్నాము, ఇక్కడ లాక్ ఏం అసైన్ చేస్తున్నాము, 1 అసైన్ చేస్తున్నాం. ఎక్కడ అసైన్ చేస్తున్నాము, సెకండ్ స్టేట్మెంట్లో ఇక్కడ అసైన్ చేస్తున్నాం. అది అయిపోయిన తర్వాత P1 క్రిటికల్ సెక్షన్కి వచ్చేసింది. వెరీ సింపుల్ ఇక్కడ దాకా. P1 ఈజ్ ఇంటూ క్రిటికల్ సెక్షన్. ఇప్పుడు P2 చూద్దాం. P2కి ఇనిషియల్ ఎనీ ప్రాసెస్ లాక్ ఈక్వల్ టు 0 ఇనిషియల్లీ. ఓకే, సో ఇప్పుడు లాక్ ఈక్వల్ టు 0 P2కి ఇనిషియల్గా, బట్ కాకపోతే ఒకవేళ P2 ముందు వస్తే, అది అర్థమవుతుందా మీకు, P2 ఒకవేళ ముందు వస్తే మనకి లాక్ 0 తీసుకుంటాం. కానీ ఇప్పుడు P1 తర్వాత వస్తుంది. P1 తర్వాత వస్తుంది అంటే లాక్ వేరియబుల్ ఆల్రెడీ ఇనిషియలైజ్ అయ్యి ఉంది. అంటే లాక్ వేరియబుల్ ఎంత ఇనిషియలైజ్ అయ్యి ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇప్పుడు 1 లాక్ వేరియబుల్ ఇనిషియలైజ్ అయ్యి ఉంది అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది P2, అంటే క్రిటికల్ సెక్షన్కి వెళ్ళట్లేదు. ఇట్స్ అ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. అర్థమైందా, ఇన్ఫైనైట్ లూప్లోనే ఉంది P2 బయటికి రాలేదు ఇంకా. సో ఇప్పుడు ఏమవుతుందంటే P1 బయటకు వచ్చేస్తుంది, అంటే ఎగ్జిట్ కోడ్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. లాక్ను మళ్ళీ P1 0 చేస్తుంది. 0 చేస్తే ఇది లాక్ అనేది షేర్డ్ వేరియబుల్ కాబట్టి లాక్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇన్ఫైనైట్ లూప్ నుంచి బయటకు వచ్చి ఇట్ విల్ గో టు క్రిటికల్ సెక్షన్ P2. మళ్ళీ P2కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, P2 ఏం చేస్తుందంటే లాక్ని మళ్ళీ 1 చేస్తుంది. 1 చేసినప్పుడు మిగిలిన ఇంకోటి లోపలికి రాలేదు. ఇట్ విల్ బి గోయింగ్ ఇంటూ ఇన్ఫైనైట్ లూప్. వెరీ సింపుల్ బ్రో, వెరీ సింపుల్ కాన్సెప్ట్. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే ఇట్ విల్ బీ స్ట్రెస్ఫుల్, ఇట్ విల్ బీ మోర్ డిఫికల్ట్ కాన్సెప్ట్ ఫర్ యూ. ఇట్ విల్ బీ అ వెరీ ఈజీ కాన్సెప్ట్ ఫర్ యూ ఇఫ్ యూ ఫాలో మీ. మీకు అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేయండి. ఇట్ విల్ బీ వెరీ గుడ్ కాన్సెప్ట్, వెరీ ఈజీ కాన్సెప్ట్ ఆల్సో. సో నౌ ఇఫ్ యూ గో ఫర్ అ ప్రియంప్టివ్ ప్రాసెస్లు తీసుకుంటే వీటిల్లో మనం ఎలాగా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఒకవేళ ఏ పర్టికులర్ పాయింట్లో ప్రియంప్ట్ అయినా సరే చూపిస్తాను చూడండి. సో దట్ ఈస్ ద కోడ్. నేను ఆల్రెడీ పెట్టాను కదా అక్కడ, ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను. వైల్ లాక్ ఈక్వల్ టు 1 ఇట్ షుడ్ బి గోయింగ్ ఇంటూ ఇన్ఫినైట్ లూప్. లాక్ ఈక్వల్ టు 1 క్రిటికల్ సెక్షన్. లాక్ ఈక్వల్ టు 0. ఇదే కోడ్. ఓకేనా, ఇదే కోడ్. ఇక్కడున్న కోడే నేను ఇక్కడ రాశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ ప్రియంప్ట్ అయ్యే ప్రాసెస్లో వస్తే ఇలా చేయాలని. సో ఫస్ట్ P1 వచ్చింది. P1 లాక్ ఎంత ఉంది, ఇనిషియలైజ్ చేసేటప్పుడు 0 అని చెప్పాను కదా. ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే వస్తుందో దానికి లాక్ 0. ఓకే, లాక్ 0 ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే వస్తుందో. ఇప్పుడు P2 ఫస్ట్ వస్తే కనుక P2 కూడా లాక్ 0 అని ఇప్పుడే చెప్పాను కదా అది. ఓకే, సో ఎనీహౌ వైల్ లూప్లోకి వచ్చింది. సో ఇక్కడ మనం లాక్ 1 చేసింది. P1 క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళింది. ఇక్కడ ప్రియంప్ట్ అయిపోయింది. సో P1 ఈజ్ ప్రియంప్టెడ్ ఫ్రమ్ క్రిటికల్ సెక్షన్. క్రిటికల్ సెక్షన్లో ఏ ప్రాసెస్ లేదు. P2 ఇప్పుడు లోపలికి రావాలంటే లాక్ వాల్యూ 1 ఉంది. లాక్ వాల్యూ 0 చేయలేదు P1 ఎగ్జిట్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇబ్బంది ఏమైంది, ఇక్కడ P1 ఎగ్జిట్ అవ్వకుండా ప్రియంప్ట్ అయిపోయింది. ఓకే, ఎగ్జిట్ అవ్వకుండా ప్రియంప్ట్ అయితే ఇప్పుడు లాక్ వాల్యూ 0 ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వలేదు. సో లాక్ వాల్యూ is still 1. P2 will be in the infinite loop only. P2 cannot get the critical section. When P2 cannot get into critical section because of P1, మనకి ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ ఎదురవుతుంది చూడండి. బికాస్ ఆఫ్ P1 ఇక్కడ P2 అనేది క్రిటికల్ సెక్షన్లోకి లోపలికి వెళ్ళలేకపోతుంది. సో దీనివల్ల ప్రోగ్రెస్ పోయింది, మ్యూచువల్ ఎక్స్క్లూషన్ పోయింది. మ్యూచువల్ ఎక్స్క్లూషన్ ఎక్కడ పోతుందో నేను చెప్తాను. ఓకే, వెళ్ళిపోతుంది. సో నౌ ఇట్ ఈస్ డన్. ఇఫ్ అండ్ సంథింగ్. ఓకే, ఒకవేళ చెప్తున్నాను, లాక్ వాల్యూ 0 చేసిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోతే లాక్ వాల్యూ 0 అవుతుంది. కానీ ఇప్పుడు రెసిస్టర్ లెవెల్లో చూద్దాం. రెసిస్టర్ లెవెల్లో నేను ఆల్రెడీ మీకు ఇదివరకు రెసిస్టర్ లెవెల్లో చెప్పాను కాబట్టి చూస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ ప్రీవియస్ కాన్సెప్ట్స్లో మనం రెసిస్టర్ లెవెల్లో ఎలాగ స్టోర్ చేస్తాం ఏంటి అని చూసాం కాబట్టి అఫ్ కోర్స్ సిమిలర్గానే మనం అక్కడ కూడా స్టోర్ చేస్తాం అనమాట. ఫస్ట్ లోడ్ చేస్తాం మెమరీ లొకేషన్ని,
ఇలాగా రెసిస్టర్ లెవెల్లో చూసినప్పుడు చివరి స్టెప్ ముందు ప్రియంప్ట్ అయితే లాక్ వాల్యూ చేంజ్ అవుతుంది. బట్ 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 ద థింగ్ మెయిన్ థింగ్ ఏమవుతుంది ఇక్కడ, బట్ P1 అనేది క్రిటికల్ సెక్షన్లోనే ఉంటుంది. దెన్ P2 కమ్స్ ఇన్సైడ్. P1 P2 రెండు క్రిటికల్ సెక్షన్లోనే ఉన్నాయి. దెన్ రేస్ కండిషన్ అక్కర్స్ విచ్ రిజల్ట్స్ టు ఫెయిల్యూర్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. ఓకే, సో ఇప్పుడు దీనివల్ల మనకి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఫెయిల్ అవుతుంది లాక్ వేరియబుల్ యూజ్ చేయటం వల్ల. దాని తర్వాత మనకు మళ్ళీ ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ నేను, లాక్ వేరియబుల్ యూజ్ చేయటం వల్ల మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఫెయిల్ అయింది. అలాగే మనకు మళ్ళీ క్రిటికల్ సెక్షను స్టార్వేషన్ వస్తుంది, ఎందుకంటే P2కి ఎప్పటికీ రాదు, P1 ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే ప్రియంప్ట్ అవ్వకపోతే. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి లాక్ వేరియబుల్లో అయితే కనపడతాయి. సో నెక్స్ట్ మనం టెస్ట్ అండ్ సెట్ ఇన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. బట్ ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను, బికాస్ ఈ టాపిక్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ టాపిక్. సో దాని తర్వాత టర్న్ వేరియబుల్ గురించి తెలుసుకుందాం, సెమాఫోర్స్ గురించి తెలుసుకుందాం. దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ విచ్ ఆర్ కమింగ్ అప్. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ గుడ్ డే.